హాయ్ అండి. ఈరోజు ఎపిసోడ్ 3లో మనకి ధృతరాష్ట్రులు, అదేవిధంగా పాండుపుత్రుడు వీళ్ళిద్దరు ఎలా పుట్టారు? విచిత్ర వీర్యుడు విచిత్ర వీరుడికి పుట్టిన పుత్రులే, కానీ విచిత్ర వీరుడు వీళ్ళకి పుట్టక ముందే విచిత్ర వీరుడు అకాల మరణం చేసి చనిపోతాడు. అకాల మరణం చేసి చనిపోయిన తర్వాత అంబ అంబికాకి అంబాలికకి పుత్రులు ఉండరు. అప్పుడు మళ్ళీ హస్తినాపుర సామ్రాజ్యం ఒక సామ్రాజ్యత లేకుండా అలాగే సింహాసనం అట్టుడు బాధపడుతూ ఉంటుంది. అప్పుడు భీష్ముడు చాలా చాలా బాధపడి కోపాగ్నుతుడై అప్పుడు సూర్యదేవుణ్ణి అడుగుతాడు, అయ్యా సూర్యదేవరా, ఎందుకని నేను సంరక్షణ బాధలు చేపట్టిన తర్వాత నేను బ్రహ్మచర్యాన్ని వీడ్చి మరి ఈ సింహాసనం మీద సత్యవతికి పుట్టిన మా మాతకి పుట్టిన పుత్రులకే నేను సింహాసనాన్ని అధిష్ఠించి వాళ్ళని అక్కడ కూర్చొని పెట్టాలని నేను ఎంతో తాపత్రయపడ్డాను. అలాగే చిత్రాంగదుడు చనిపోయాడు, విచిత్ర వీరుడు చనిపోయారు. ఇప్పుడు పుత్రులు లేక సింహాసనాన్ని అధిరోహించే వ్యక్తులు లేక హస్తినాపురం ఇలా చాలా చీకటి పడిపోయింది. ఎలా ఏంటి దీనికి ఏం చేయాలి? ఇప్పుడు నేను సింహాసనాన్ని అధిష్ఠించే అర్హత నాకు లేదు, ఎందుకంటే నేను భీష్మ ప్రతిజ్ఞ చేశా కాబట్టి నేను సింహాసనాన్ని అధిరోహించలేనని చెప్పేసి సూర్య భగవాన్ని సూర్యనారాయణని వేడుకొని బాధపడుతూ ఉంటే అప్పుడు సూర్యనారాయణ అంటాడు, భీష్మ, ఇట్లాంటి కష్టకాలంలోనే ఇట్లాంటి ఒక కొన్ని విపత్తులు అనేవి జరుగుతూ ఉంటాయి, కానీ ఇట్లాంటి విపత్తుల్లోనే మీరే ఆలోచించుకొని ఏం చేయాలో ఆలోచించండి. అంటే ఇప్పుడు ఒక మనిషి ద్వారానే పుట్టడమే కాదు, మహర్షుల ద్వారా కూడా పుట్టే అవకాశం ఉండొచ్చు అనే విధంగా సూర్యనారాయణ గారు మా సూర్య భగవానుడు అప్పుడు ఒక ఉపాయం ఇస్తారనమాట. ఉపాయం ఇచ్చిన తర్వాత అప్పుడు భీష్ముడు వెళ్ళి సత్యవతి చెప్తాడు. ఇట్లా అని చెప్పిన తర్వాత సత్యవతి అంబాలికకి తర్వాత అంబిక దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ దుఃఖిస్తూ ఉంటారు. అంటే విచిత్ర వీరుడు చనిపోయారు, మాకు ఇంకా పుత్ర సంతానం అనేది ప్రాప్తి ఉండదు, దాని తర్వాత అధిరోహించి మేము ఉండే విధంగా కూడా లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు సత్యవతి చెప్తుంది, మిమ్మల్ని ఈ విధంగా కాకుండా ఇంకో యోగం ద్వారా మీకు పుత్ర సంతానం కలిగించే ఒక పద్ధతిని మేము కనుక్కున్నాం. అదేమీ లేదు, ధర్మమోహం అనే ఒక వ్రతం ద్వారా పద్ధతి ద్వారా తపస్సులైన వ్యాస మహర్షి చేత మీ యొక్క పుత్రులకి సంతానం కలిగించే విధంగా మేము చూస్తాము అని చెప్పేసి చెప్పిన తర్వాత అప్పుడు వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళి ఇట్లా అని చెప్పిన తర్వాత వ్యాస మహర్షి గారు హస్తినాపురం సామ్రాజ్యానికి వచ్చి వాళ్ళని అంబాలికకి పుత్ర సంతానం ఒక తపస్సు ద్వారా జన్మించే విధంగా, అంటే ఆ వ్యాస మహర్షి ఆ జీవితంలో చేసిన తపస్సునంతా పుణ్యంగా స్వీకరించి దేవుడు వీళ్ళకి పుత్ర సంతానం కలిగే విధంగా తపస్సు చేసినందువల్ల వీళ్ళకి ఇద్దరికి అక్కడ అంబాలికతో పాటు దాసి పేరు పరశ్రామి ఏమో కూడా అక్కడే ఉంటుంది అనమాట. ఉండడం వల్ల ఏంటంటే వ్యాస మహర్షి చేసిన తపోఫలం వల్ల అంబాలికకి ధృతరాష్ట్రుడు మరియు పాండుపుత్రులు పుడతారు. దానితో పాటు అక్కడ ఉన్న పరశ్రామి అనే దాసికి కూడా విదురుడు పుడతాడు. అంటే వ్యాస మహర్షి ద్వారా పుట్టారు కాబట్టి, అతని యొక్క తపోఫలంతో పుట్టారు కాబట్టి వీళ్ళు ముగ్గురు పుత్ర సంతానమే అవుతారు లెక్క. ఇది వీటిల్లో భీష్ముడికి విదురుడు, ధృతరాష్ట్రుడు, పాండుపుత్రులు ముగ్గురు కూడా సమానంగా చూసే విధానం ఉంటుంది. కానీ సత్యవతికి మాత్రం ధృతరాష్ట్రుడికి అదేవిధంగా పాండుపుత్రులు వీళ్ళిద్దరికి మాత్రమే ఈ రాజ్యం మీద హక్కు ఉంటుంది, వీళ్ళు నా సంతానం, వీళ్ళు నా మనవళ్ళు అన్న ఒక ధోరణితో ఉంటుంది. భీష్ముడికి అలా ఉండదు, ఎందుకంటే వ్యాస మహర్షి ద్వారా దాసి అయిన పరశురామికి పుట్టిన పుత్రుడైనా వీళ్ళ పుత్రుడే అని చెప్పేసి అన్నట్టుగా భీష్ముడు ఆ ఆలోచన ధోరణితో ఉంటాడు. సరే, ఎలా అయినా ఇద్దరు పుత్రులు పుడతారు, దాంతోపాటు దాసికి విదురుడు పుడతాడు. పుట్టిన తర్వాత అప్పుడు రాజ్యం అంతా చాలా సుఖ సంతోషాలతో ఉంటుంది. అప్పుడు అందరూ భరత వంశం అంతా కూడా ఇంకా మళ్ళీ సింహాసన అధిరోహించి దీన్ని రాజ్యం ఏలొచ్చు అని చెప్పేసి సత్యవతి, భీష్ముడు అందరూ అనుకున్న తరుణంలో అప్పుడు ధృతరాష్ట్రుడు కంటి చూపు లేకుండా పుట్టాడని చెప్పి తెలిసిన తర్వాత చాలా బాధపడతారు. బాధపడిన తర్వాత సత్యవతి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి, భీష్ముడు సత్యవతి ఇద్దరు వెళ్ళి, మీ కొడుకుకి కంటి చూపు లేకపోయినా అతని యొక్క యుద్ధ నైపుణ్యం కానీ అదేవిధంగా 1000 ఏనుగులను వధించే ఒక శక్తి ఇతనికి ఉంది, మీరేం బాధపడొద్దు, కంటి చూపుతో లేకపోయినా ఇంకొక పుత్రుడు పాండుపుత్రుడు ఉన్నాడు, అతడు
మన యొక్క సింహాసనాన్ని అధిరోహించవచ్చు అన్న విధంగా అప్పుడు కొంచెం మోటివేట్ చేయడం, చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత కాలం వెళ్ళే కొద్దీ ధృతరాష్ట్రుడు, పాండుపుత్రుడు, అదేవిధంగా విదురుడు వీళ్ళ ముగ్గురు పెద్దవారు అవుతారు. పెద్దవారైన తర్వాత ధృతరాష్ట్రుడికి కంటి చూపు లేనందువల్ల సింహాసనాన్ని అధిరోహించే అవకాశం లేదని తను చాలా బాధపడుతూ ఉంటాడు. అంటే నేను పుట్టుకతోనే అంధుడిని కదా అని చాలా బాధపడుతూ ఉండు. అప్పుడు పాండు సోదరుడికి దగ్గరికి వెళ్ళి చాలా చాలా మోటివేషన్ చేస్తూ చెప్తాడు, బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వే తర్వాత మహారాజువి, మా అగ్రజన్యుడు నువ్వే, మా సోదరుడి పెద్ద సోదరుడు నువ్వే అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. తరువాత సత్యవతి భీష్ముడి దగ్గరికి వెళ్తుంది. ఇంకా సింహాసనాన్ని అధిరోహించాలి, ఇంకా పెద్దవారయ్యారు కాబట్టి వీళ్ళకి యుద్ధ విద్యను నేర్పించాం కాబట్టి సింహాసనం అధిరోహించాలి కాబట్టి సత్యవతికి ధృతరాష్ట్రుడికి పట్టాభిషేకం చేయాలని ఉంటుంది. కానీ భీష్ముడు దానికి అంగీకరించాలంటే భీష్ముడికి ఏమని వస్తుందంటే ధృతరాష్ట్రుడికి మనం పట్టాభిషేకం చేయొచ్చు, కానీ ఒకవేళ ధృతరాష్ట్రుడి పట్టాభిషేకం చేస్తే విదురుడు అంటే మూడో పుత్రుడు, మీరు ఎంత కాదనుకున్నా అతను మన పుత్రుడే, మన వంశస్థుడే అని చెప్పేసి భీష్ముడు సపోర్ట్ చేస్తూ విదురుడికి అన్యాయం జరుగుతుంది. పాండుపుత్రుల కంటే తన సోదరుగా భావిస్తాడు కాబట్టి తనకి ఏదో ఒకటి పదవిస్తాడు, కానీ విదురుడికి మాత్రం ఏమి ఇవ్వడు. అప్పుడు ఈ రాజ్యం నుంచే బయటికి నెట్టాల్సే పరిస్థితి వచ్చినా మనం ఏం చేయలేము, ఎందుకంటే రాజు అయిన తర్వాత వాళ్ళ అంగీకారమే మన అంగీకారం కాబట్టి అయిన తర్వాత సత్యవతి మరి ఏం చేద్దామంటే అప్పుడు భీష్ముడు ఒకటో పైన చెప్తాడు, మహారాజుగా పట్టాభిషేకం చేయకముందే మనం విదురుని మహామంత్రిగా ప్రకటిద్దాం. మహామంత్రిగా ప్రకటిస్తే మహామంత్రి సింహాసనం అధిరోహించే ఒక రాజ్యాన్ని ఏదైనా ప్రకటిస్తారు కాబట్టి, రాజును ప్రకటిస్తారు కాబట్టి అప్పుడు మహారాజుని తీసే యోగ్యత రాజుకు ఉండదు. కాబట్టి మనం ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుందాం అని చెప్పి భీష్ముడు చెప్పంగానే సత్యవతి కూడా దానికి అంగీకరించిన తర్వాత భీష్ముడు వెళ్ళి విదురుడికి చెప్తాడు, నేను మహామంత్రిగా మేము చూడాలనుకుంటున్నాము, ఎందుకంటే ధృతరాష్ట్రుడు నిన్ను కొంచెం సోదరుగా కాకుండా కొంచెం చాలా చులకనగా చూస్తున్నాడు కాబట్టి నిన్ను మేము మహామంత్రిగా నిన్ను స్వీకరిస్తావు, రేపొద్దు నువ్వే సభలో యువరాజుని ప్రకటించు అని చెప్తాడు ధృతరాష్ట్రుడు అని చెప్పి అప్పుడు భీష్ముడు చెప్పాడు. యువరాజుని ప్రకటించు అని చెప్పిన తర్వాత అప్పుడు జరిగే పరిణామం ఏంటంటే మహాపట్టాభిషేకం జరిగేటప్పుడు ధృతరాష్ట్రుడికి విదురుడు మహామంత్రి, ధృతరాష్ట్రుడికి పట్టాభిషేకం జరుగుతుంది. అక్కడ అందరూ కూర్చొని సభలో సత్యవతి, అంబాలిక, భీష్ముడు అందరూ కూర్చొని ఉంటారు. అప్పుడు విదురుడు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అంటే మహామంత్రి అంటే రాజు యొక్క ఆజ్ఞలే కాదు, రాజ్యంలో జరుగుతున్న పరిణామాలను కానీ, రాజు ప్రజల్ని ఎలా అనుకరిస్తున్నాడు, ప్రజలు రాజుని ఎలా కొలుస్తున్నారు అనేది కూడా మహామంత్రికి, అది విదురుడుకున్న చాలా గొప్పతనం. చిన్నప్పుడే కృపాచార్యులు గారు వీళ్ళ ముగ్గురికి పెళ్లి పెడతారు, ధృతరాష్ట్రుడు, పాండుపుత్రుడు, అదేవిధంగా విదురుడికి. ఆ విధంగానే విదురుడికి ఒక తెలివితేటలు కానీ లేకపోతే రాజ్యాన్ని ఎలా కాపాడాలి అన్న ఒక ఆలోచన ధోరణి ఉంటుందన్నమాట. మహాపట్టాభిషేకం చేసి రాజుగా కూర్చునే ముందు విదురుడు అక్కడ సభలో ఉన్న అందరినీ ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి అని చెప్పేసి అందరిని ఆపుతాడు. అప్పుడు అందరు చూస్తారు, ఏంటి ఎందుకు ఆపుతున్నావు అది ఇదని. అప్పుడు విదురుడు చెప్తాడు, ధృతరాష్ట్రుడు సింహాసనాన్ని అధిరోహించడానికి అనర్హుడు అని ప్రకటిస్తాడు. దానికి ధృతరాష్ట్రుడు దేనికి అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. భీష్ముడు కూడా అంటాడు, ఏంటి విదురుడా నువ్వు చేసింది అని చెప్పి చెప్పంగానే అప్పుడు విదురుడు చెప్తాడు, పితృదేవ, భీష్ముడికి ఆ సభాస్థలికి అందరూ చెప్తారు, పితృదేవ, ఇప్పుడు ఒక రాజుగా ఉన్నప్పుడు ప్రజల యొక్క బాధలు వినడానికి మనకి చెవులు ఉంటాయి. అదేవిధంగా కొంతమంది చెప్పుకోలేని వేదన కూడా ప్రజల యొక్క కళ్ళల్లో నుంచి రాజు గమనించాలి. ఆ బాధను కనుక్కొని వాళ్ళ వెనుకున్న ఆ బాధల్ని తీర్చాలంటేనే ఖచ్చితంగా మనం కంటి చూపుని ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఆలోచించండి అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత అప్పుడు ధృతరాష్ట్రుడు చాలా కోపాన్ని తెచ్చుకొని అందరూ కూడా ఏంటిది అది అని చెప్పి అందరూ చూస్తూ ఉండగానే అప్పుడు విదురుడు ఒకటే చెప్తాడు, ప్రజల యొక్క మనసుని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా అతనికి
కళ్ళు ఉండాలి, నేత్రాలు ఉండాలి. అలా తెలుసుకోకుండా ఒక రాజు ప్రజల యొక్క బాధను అర్థం చేసుకోలేడు. 100కి 100% దీనికి న్యాయం చేయలేడని చెప్పేసి విదురుడు చెప్పిన తర్వాత ఆ సభలో ఉన్న అందరూ కూడా నిజమే కదా అన్నట్టుగా అందరూ చెప్తూ ఉంటారు. తర్వాత నినాదాలు చేస్తూ ఉంటారు. అప్పుడు సరే దీనికి ఉపాయం ఏంటని భీష్ముడు సత్యవతి అడిగిన తర్వాత అప్పుడు విదురుడు చెప్పేది ఏంటంటే, ఎందుకంటే విదురుడు మహామంత్రి, అక్కడ విదురుడు మహామంత్రి చెప్పింది అక్కడ జరిగింది అనమాట. అప్పుడు విదురుడు చెప్తాడు, మా సోదరుడు రెండవ సోదరుడైన పాండుపుత్రులకి మహాపట్టాభిషేకం చెయ్యండి అని చెప్పేసి ఆ సభలో అప్పటికప్పుడే చెప్పిన తర్వాత అప్పుడు అందరూ ఆలోచించుకున్నాక పాండుపుత్రులకి నిజంగానే సింహాసనం మీద అసలు ఆసక్తి లేదు. ఎందుకంటే తన పెద్దవాడే ధృతరాష్ట్రుడికి ఇలాంటి అవకాశం రావాలని అతను కూడా పాపం తాపత్రయపడుతూ ఉంటాడు. కానీ అనుకోకుండా విదురుడు పెట్టిన ఆ కండిషన్ వల్ల అప్పుడు పాండుపుత్రులు మహాపట్టాభిషేకానికి సిద్ధం అవ్వాల్సి వస్తుంది. దానికి ఒప్పుకోడు. కానీ సభలో ఉన్న అందరూ కూడా పాండుపుత్రుడే మా యువరాజు అని చెప్పి అందరు నినాదాలు చేస్తూ, అదేవిధంగా సత్యవతి భీష్ముడు ఇంక ఏం చేయలేక ఇంకప్పుడు పాండుపుత్రులకి మహాపట్టాభిషేకం చేసి రాజ్య పట్టాభిషేకం చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్.